యెరోబాము తాను కలలో కూడా ఊహించలేదు రాజు అవుతాను. దేవుడే కదా ఆయన్ని నియమించాడు, దేవుడే కదా ఎన్నుకున్నాడు, దేవుడే కదా ఇంత స్థాయికి తెచ్చాడు, దేవుడే కదా 10 గోత్రాల వారిని అప్పచెప్పాడు. అంతా దేవుడే ఆలోచించినప్పుడు, తనను దేవుడే హెచ్చించినప్పుడు తన హెచ్చింపు రాజు స్థానానికి వచ్చాడు, రాజు అయ్యాడు. దీనిని కాపాడవలసిందెవరు, నిలబెట్టవలసిందెవరు? దేవుడేగా. దేవుడు నిలబెడతాడా? ఒకప్పుడు లేదు కదా, అసలు అధికారం రావాలనే ఆలోచనే లేదు కదా నీకు. ఇప్పుడు వచ్చిన అధికారం పోకుండా చూసుకోవాలనే ఆలోచన నీకెందుకు? యథార్థంగా నీకు అధికారం ఇచ్చిన ఆ దేవుణ్ణి సేవిస్తూ యథార్థంగా వెళ్ళిపోతే సరిపోద్ది కదా. సొంత ఆలోచన హృదయం అందు ఆలోచించాడు. నీ హృదయం ఎప్పుడు నిన్ను మోసం చేస్తుంది. అది ఎప్పుడు నీకు రైట్ ఆలోచన, కరెక్ట్ ఆలోచన ఎప్పుడు సలహా, అది రైట్ సలహా ఇవ్వదు. ఎందుకంటే నీ హృదయము, నా హృదయము, అసలు మనుషుల హృదయము అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అధికారాన్ని కాపాడుకోవాలనో, ప్రత్యేక స్థానం కావాలనో యెరోబాములాగా మాత్రం ఎప్పుడు ఆలోచించకండి.